మీరు చాపరాయి వాటర్ ఫాల్స్ చూసుంటారు, కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చూసుంటారు, కానీ ఈ వాటర్ ఫాల్స్ మీరు ఎప్పుడు చూడలేదు. మేము చూపిస్తాం రండి. ఎవరైనా టూరిస్టులు రావాలనుకుంటే మస్ట్ విజిట్ ఇది. కొంచెం అడ్వెంచర్ చేసినట్టు ఉంటుంది, నేచర్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. మీకు వీడియో చూపిద్దాం అనుకొని మా బామ్మర్ది పడిపోయాడు పాపం. ఇక్కడ ఎక్కువగా రాయిల మీద కాబట్టి వాటర్ ఫ్లో అయ్యేది. కొంచెం స్కిడ్డీగా ఉంటాయి. నడిచేటప్పుడు కానీ పిల్లల దగ్గర ఉన్నప్పుడు కొంచెం చూసుకొని కేర్ తీసుకోండి. ఏమీ కాదనుకో. చూడండి ఎంత ఈజీగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. చాలా బాగుంది కదా. మొత్తం 3 లేయర్స్ ఆఫ్ వాటర్ ఫాల్స్. చూడండి మొత్తం చాపరాయి కన్నా పెద్దది ఇది వాటర్ ఫాల్స్. మీకు కింద కూడా ఉంది, మొత్తం చూపిస్తాను రండి. మొత్తం ఇదంతా వాటర్ ఫాల్స్. మీకు ఇంకొక చిన్న అద్భుతాన్ని చూపిస్తాను చూడండి. ఇక్కడ చాలా ఫ్రెష్ వాటర్ దొరుకుతాయి. ఇక్కడ ఉన్న వాటర్ ఫాల్స్లోనే ఇక్కడ చూడండి చిన్న ఊట, అది కూడా అండర్ గ్రౌండ్ నుంచి వస్తుంది. ఊట కింద వస్తుంది. ఇది ఫ్రెష్ వాటర్, ఇది డైరెక్ట్గా తాగేయచ్చు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చూడండి ఒకసారి, చూసారా ఎంత క్లియర్గా ఉన్నాయో, క్లిస్టర్ క్లియర్గా. ఈ డైరెక్ట్గా మనం తాగేయచ్చు. ఇక్కడ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎంతమంది వచ్చినా సరే ఇంకా మంచిగా కూర్చొని భోజనం చేస్తూ సిట్టింగ్ వేయచ్చు, నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ కూడా చాలా అంటే చాలా ప్యూర్గా ఉన్నాయి. ఇక్కడ మరీ డేంజర్ ఏం లేదు. చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు వచ్చినా సరే ఆడుకోవచ్చు. సగానికి మట్టుకే లోతుంది ఇక్కడ. చూడండి, ఇది చిన్నపిల్లలు ఆడుకోవచ్చు ఈ ఏరియాలో. కింద దిగి స్నానాలు చేయాలన్నా, స్విమ్మింగ్ చేయాలన్నా. కింద వచ్చేసరికి అక్కడ స్లైడ్ చేయడానికి రాయి ఉంది. అలానే మనం కొంచెం పైకి వెళ్తే అక్కడ కూడా బాగా పెద్ద చక్రాయి ఉంది. అది ఇంకా బాగుంటుంది, అది మీకు చూపిస్తాను చూడండి. చూడండి ఇక్కడైతే పిల్లలు కానీ కూర్చొని భోజనం చేయాలన్నా ఎంత మంచి ప్లేస్ చూడండి. చక్కగా డేంజర్ అంటూ ఏముండదు. ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు, నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు.
ఇంకా అయిపోలేదు, ఇంకా పైన ఇంకా పెద్ద వాటర్ ఫాల్స్ ఉంది. అక్కడ ఏకంగా జారొచ్చు, పడుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. చూడండి, ఇదంతా స్విమ్మింగ్ చేయడానికన్నా బాతింగ్ చేయడానికన్నా అన్ని పనులు చేయొచ్చు ఇక్కడ. ఇందులో మొసళ్ళు ఇలాంటి హామ్ చేసే అనిమల్స్ లాంటివి ఏమీ లేవు. ప్యూర్ చిన్న చిన్న చేపలు తప్ప ఇక్కడ ఏమీ ఉండవు. చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఆడుకోవడానికి కూడా ఇబ్బంది ఏమి ఉండదు. చూడండి, టూరిస్టులు ఎవరైనా ఇటువైపు వచ్చినప్పుడు ఈ ప్లేస్ మస్ట్గా విజిట్ చేయండి. ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇది. నేచర్ని, ఈ ఫీల్ వేరేగా ఉంటుందండి ఇక్కడ వాటర్ దగ్గర. మీకు తెలిసిందే కదా, వాటర్ కూడా నీట్గా, క్లీన్గా, చల్లగా. ఇక్కడ వస్తేనే మన మూడ్ మారిపోద్ది, అంత మంచిగా ఉంది ఇక్కడ. ఎవరైనా, నేను లొకేషన్ అదంతా కూడా కామెంట్స్లో పెడతాను, విజిట్ చేయండి.